Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనం స్టార్ట్ చేసాం. మరి ముందుగా మనం యావరేజెస్ ని బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటి గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందామని చెప్పేసి ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఫస్ట్ వీడియోలో 16th క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇప్పుడు మనం 17th నుంచి మిగిలిన క్వశ్చన్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంది ఏంటి అంటే సార్ గ్రూప్ డి కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పండి సార్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్ చెప్పండి సార్ అని కొంతమంది అడుగుతున్నారు. సార్ ఇంకొక ఎగ్జామ్ కి సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్ చెప్పండి సార్ అని ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క కామెంట్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సిన విధంగా మనం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికన్నా ముందు నేను చెప్పేది ఏంటి అంటే ఏ ఎగ్జామ్ అయితే నియర్ గా ఉంటుందో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి దగ్గరలో ఎన్టీపీసీ ఉంది కాబట్టి ఎన్టీపీసీ యొక్క క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దాని తర్వాత గ్రూప్ డి ఎప్పుడైతే 1 month 1.5 month గ్యాప్ ఉంటుందో అప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి సార్ అంటే చూడండి, మీరు ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ కాండి, అది ఎన్టీపీసీనా గ్రూప్ డినా ఏఎల్పీనా ఎనీ ఎగ్జామ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కాన్సెప్ట్. మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాము అంటే ఏ ఎగ్జామ్ లో అయినా సరే జాబ్ ని విత్ ఇన్ సెకండ్స్ లో కొట్టేయచ్చు. మరి దానికి కావాల్సింది ఏంటి సార్ అంటే కాన్సెప్ట్ మాత్రమే. ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ తెలుసుకుంటామో ఏ ఎగ్జామ్ లో అయినా సరే పెన్నును కూడా యూజ్ చేయకుండా విత్ ఇన్ సెకండ్స్ లో రండి. చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లో మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ మీరు క్లియర్ గా విన్నట్లయితే మీ ప్రిపరేషన్ విధానాన్ని ఏం చేస్తారు సార్ అంటే ఈ వీడియో మార్చేయడం జరుగుతుంది. మీరు 1-2 సార్లు క్లియర్ గా వీడియో చూడండి. ఒక్కసారి వీడియో చూసి నచ్చలేదు అనుకోండి, వీడియో కాదు ఈ ఛానల్ నుంచే లీవ్ అయిపోండి, ఓకేనా? అంతేగాని ఒక 5 నిమిషాలు చూసి 10 నిమిషాలు చూసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. చూస్తే క్లియర్ గా చూడండి, లేదనుకోండి ఛానల్ నుంచి వెళ్ళిపోయినా కానీ నో ప్రాబ్లం. అంతేగాని మనం 5 నిమిషాలు 10 నిమిషాలు చూడటం వల్ల నీకు ఆ సబ్జెక్ట్ అర్థం కాదు, నేను చెప్పేది కూడా నీకేమో అర్థం కాదు, ఓకేనా? క్లియర్ గా 1-2 సార్లు చూడండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మరి యావరేజ్ పార్ట్ 2, మరి యావరేజ్ పార్ట్ 2 లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. మరి ఈ క్వశ్చన్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూసిన వెంటనే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇది ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్, ఇది గ్రూప్ డి కి సంబంధించింది కాదు, లేదా ఏఎల్పీకి సంబంధించింది కాదు, లేదా ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది కాదు అని ఒక అపోహలో ఉంటున్నారు. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇది ఎన్టీపీసీ క్వశ్చనా ఏఎల్పీ క్వశ్చనా లేదా గ్రూప్ డి క్వశ్చనా కాదు, ఇది ఒక మోడల్, అవునా కాదా? మీరు ఏ ఎగ్జామ్ రాసిన కాదు వాడు మీకు ఏమిస్తాడు, యావరేజెస్ టాపిక్ ఉందని ఇస్తాడు. అంతేగాని ఈ మోడల్ ఉంది ఈ మోడల్ ఉంది ఈ మోడల్ ఏమి ఇవ్వడు, ఏమున్నాయో ఆ చాప్టర్స్ నేమ్ చేస్తాడు, ఓకేనా అండి? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యావరేజ్ టాపిక్ అనేది ఎన్టీపీసీలో ఉంటది, మరి గ్రూప్ డిలో ఉంటది, లేదా ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్ లో ఉంటది, ఎస్ఐలో ఉంటది, కానిస్టేబుల్ లో ఉంటది, లేదా బ్యాంకింగ్ లో కూడా ఉంటది. మీరు ఏ ఎగ్జామ్ చూసినా కానీ ప్రతి ఎగ్జామ్ లో ఎవరుంటారు, యావరేజెస్ అనే టాపిక్ ఉంటది. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఇది ఒక మోడల్. మరి ఈ మోడల్ క్వశ్చన్ ని సార్ ఎలా చేస్తున్నారు, మరి ఇదే మోడల్ క్వశ్చన్ ని మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ లో చేయగలమా లేదా అని 1-2 సార్లు చూడండి. నేను కాన్సెప్ట్ తెలుసుకోకుండా 40 గంటల్లో వచ్చేయాలి, 30 గంటల్లో వచ్చేయాలి, ఒక 5 గంటల్లో అయిపోవాలి, లేదా 20 days లో ప్రిపరేషన్ ఇలా, 15 days లో ప్రిపరేషన్ ఇలా, ఈ క్వశ్చన్ చదవండి ఆ క్వశ్చన్ చదవండి ప్రిపేర్ అయితే మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు. మనం ఛానల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి, కాలం గడిచిపోతూనే ఉంటది, ఓకేనా? మరి ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ క్లియర్ గా వినండి, విన్న తర్వాత మీరే కామెంట్ చేయండి 5 seconds లో చేయగలిగారా లేదా, పెన్ అనేది అవసరమా లేదా అనేది మీరే చెప్తారు, ఓకేనా? చూద్దాం, చూడండి ఏమంటున్నాడు. The average weight of 14 students of a class is 20. Okay, if the student leave the class, the average weight of the class dropped by 2 kgs. Okay, find the weight of the student in kgs who left the class. చూడండి ఏమంటున్నాడు, ఒక తరగతిలో 14 మంది విద్యార్థుల యొక్క సగటు 20 కిలోలు. ఓకే, వారిలో ఒక విద్యార్థి తరగతిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల సగటు బరువు 2 కిలోలు తగ్గింది. ఓకే, అయినా వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క బరువు ఎంత అంటున్నాడు. మరి ఆ వెళ్ళిపోయిన విద్యార్థి బరువు ఎంతో చూద్దాం. మరి దీనికోసం నేను ఒక 5 methods 6 methods ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ అవన్నీ చెప్పను, నాకు ఆన్సర్ మాత్రమే కావాలి, దాన్ని ఎలా చేస్తానో చెప్తాను. చూడండి, మరి ఇప్పుడు ఒక తరగతిలో ఎంతమంది ఉన్నారు, 14 మంది ఉన్నారు. మరి ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, అరే ఒక పర్సన్ వెళ్ళిపోయాడు అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 13 మంది ఉన్నారు. అంతే కదా ఉంది.
ఉన్నది మొత్తం 14 మంది. 14లో ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. మరి ఈ 13 మంది యొక్క వెయిట్ ఎన్ని కిలోలు తగ్గింది? 2 కిలోలు తగ్గింది. మరి ఒక్కొక్కడు 2 కిలోలు కోల్పోయాడు అంటే 13 మంది ఎంత కోల్పోయారు? 26 కోల్పోయారు. ఆ 26 తీసుకెళ్లి 20కి కలుపు. 26 ప్లస్ 20 ఎంత సార్ అంటే జస్ట్ 46. మరి ఎంత సార్ ఆన్సర్ అంటే జస్ట్ 46. ఎక్కడుంది? ఆప్షన్ డిలో. మరి ఎందుకు సార్ ఇది ఇలా యూజ్ చేశారు అంటే మీరు కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ తెలుసుకోకుండా ఇది ఎందుకు యూజ్ చేశానో చెప్తే దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక పర్సన్ లీవ్ అయిపోయిన క్లాస్ ఒక్కటే ఉందా దీంట్లో? చూడండి. ఎన్టీపీసీలోనే వచ్చిందా? గ్రూప్ డిలో రాలేదా? వెళ్ళి చూడండి. ఆర్పిఎఫ్ ఎస్ఐలో రాలేదా? చూడండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లో రాలేదా? ప్రతి దాంట్లో వచ్చింది. ఇక్కడ ఏమైంది సార్ అంటే ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు. ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది? వాళ్ళ వెయిట్ అనేది లాస్ అయిపోయారు. మరి ఆ పర్సన్ యొక్క వెయిట్ ఎంత అంటున్నాడు. ఇదే షార్ట్ కట్. మరి ఇది ఎందుకు వాడారు సార్ అంటే కాన్సెప్ట్ నీకు చెప్తుంది ఇది ఎందుకు వాడాలి అనేది. ఓకేనా అండి? సో ఇలా చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దీనికోసం నువ్వు టైం కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే చూడు, 14 మంది ఉన్నారు, ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నారు? 13 మంది. ఒక్కొక్కడు 2 కిలోలు తగ్గిపోయాడు కాబట్టి 13 2 ఎంత? 26 కిలోలు తగ్గిపోయారు. అంటే 20కి 26 కలుపు. ఎంత సార్ అంటే జస్ట్ 46. మరి దీనికోసం పెన్ అవసరమా సార్ అంటే అవసరమని కామెంట్ చేయండి. లేదు సార్ మనం విత్ ఇన్ సెకండ్స్ లో చేయగలము అంటే షూర్, ఖచ్చితంగా మీరైతే ఆన్సర్ చేయొచ్చు. ఎవరైతే మన కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళు ఒకసారి చూడండి. ఇదే విధంగా విత్ ఇన్ సెకండ్స్ లో మీరు చేయాలి. ఎనీ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి. మరి ఇక్కడ పర్సన్ ఏమయ్యాడు? లీవ్ అయ్యాడు. మరి ఇక్కడ ఏమవుతున్నాడు? జాయిన్ అవుతున్నాడు. చూద్దాం. మరి జాయిన్ అయితే ఎలా ఉంటది, లీవ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. The average marks obtained by James in maths, science and history is 89. Okay. If the language is also added, the average decreased by 88.25. Okay. Find the marks obtained by him the language. చూడండి ఏమంటున్నాడు. జేమ్స్ గణితం, సైన్స్ మరియు చరిత్రలో 89 మార్కులు సగటును సాధించాడు. ఓకే. భాష యొక్క మార్కులు కలిపితే, భాష అంటే ఏంటి అంటే లాంగ్వేజ్ అండి. ఓకేనా? మదర్ టంగ్ గా మనం మాట్లాడతాం. మరి మనది మదర్ టంగ్ ఏంటి అంటే తెలుగు అని చెప్తాం. ఒకవేళ మహారాష్ట్ర వాళ్ళది మదర్ టంగ్ ఏంటంటే మహారాష్ట్ర అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. మరాఠీ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ ఏంటి అంటే మదర్ టంగ్. ఓకేనా? వాళ్ళ యొక్క మాతృభాష. మరి ముందు ఎవరు సార్ అంటే వీళ్ళ ముగ్గురు. చూడండి, గణితం, సైన్స్ మరియు చరిత్ర. మరి వీళ్ళు పొందిన సగటు మార్కులు 89. ఎప్పుడైతే వాళ్ళతో పాటు ఏమయ్యారు? మన మాతృభాష. ఓకేనా అండి? వాళ్ళ మాతృభాషని యాడ్ చేశారు. మరి వాళ్ళ మాతృభాషని యాడ్ చేసిన వెంటనే యావరేజ్ ఏమైంది సార్ అంటే 88.25కు చేరింది. ఓకే. అయినా అతను భాషలో పొందిన మార్కులు ఎన్ని అంటే మాతృభాషలో పొందిన మార్కులు ఎన్ని అంటున్నాడు. మరి ఇక్కడ క్లియర్ గా చూద్దాం. దీనికి కూడా నేను పెన్ను వాడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ చూడండి, మరి స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు సార్ అంటే ముగ్గురు. అరే ముగ్గురు వ్యక్తులు అంటారు సార్, 3 సబ్జెక్టులు అనండి. సబ్జెక్టులు అన్నా ఓకే, వ్యక్తులు అన్నా ఓకే. ఓకేనా అండి? మరి ఉంది ఎంతమంది? స్టార్టింగ్ లో 3 సబ్జెక్టులు ఉన్నాయి. తర్వాత ఏమయ్యారు? సడన్ గా ఒక సబ్జెక్ట్ యాడ్ అయింది. చూడండి, మరి ఇక్కడ ఉన్నది 3 సబ్జెక్టులు కాదు. ఎన్ని సబ్జెక్టులు అండి? 4. చూడండి, మరి ఇక్కడ స్టార్టింగ్ లో ఉంది 3 సబ్జెక్టులు అని మనం అనుకున్నాం. మరి ఇప్పుడు 3 సబ్జెక్టులు కాదు, ఒక సబ్జెక్ట్ యాడ్ అయింది. ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 4 సబ్జెక్టులు. మరి 4వ సబ్జెక్ట్ యాడ్ అవడం వల్ల యావరేజ్ ఏమైంది? చూడండి, మరి ఇక్కడ 89 ఉండాల్సింది 88.25 అయింది. మరి ఎంత తగ్గింది సార్ అంటే 0.75. అవునా కాదా? క్లియర్ గా మీరు 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయాలి. ఇదంతా నేను రాయాల్సిన అవసరం కూడా లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. అవునా కాదా? యావరేజ్ ఎంత ఉంది సార్ అంటే 89 ఉంది. ఎప్పుడు? వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు. ఎప్పుడైతే వాళ్ళ మాతృభాషను చేర్చారో అంటే 4th లాంగ్వేజ్, ఓకేనా, 4th లాంగ్వేజ్ గా చేర్చారో అప్పుడు యావరేజ్ ఏమైంది సార్ అంటే 0.75 తగ్గింది. మరి ఈ 4 × 0.75 మరి నలుగురిది ఎంత తగ్గింది సార్ అంటే 0.75. మరి 4 × 0.75 మరి 0.75 అంటే 75 పైసలు. మరి 75 పైసలు ఇంటూ 2 ఎంత సార్ అంటే ₹1.50. మరి ఇంటూ 4 అంటే ఎంత? 3. సో ఎంత సార్ అంటే ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? ₹3 వచ్చింది. ఆ 3ని దీంట్లో నుంచి తీసి పక్కన పడే 89 నుంచి 3 తీసేస్తే ఎంత సార్ అంటే జస్ట్ 86. మరి ఉందా సార్ 86 అంటే ఖచ్చితంగా ఉంటది. ఎక్కడుంటది? ఆప్షన్ సిలో ఉంది. మరి ఇందాకేమైంది సార్ అంటే ఒక పర్సన్ గ్రూప్ లోంచి వెళ్ళిపోయారు.
మరి ఇక్కడ ఏమయ్యారు, ఒక పర్సన్ జాయిన్ అవుతున్నాడు. పర్సన్ అయినా అయి ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అవునా కాదా? విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ వచ్చిందా లేదా? ఖచ్చితంగా వచ్చింది. లేదు సార్ ఇంకా ఈజీగా తెలుసుకోగలమా అంటే షూర్, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి 89 ఉండాల్సింది 88.025 అయింది అంటే ఎంత తగ్గింది? 0.75 తగ్గింది. ఎందువల్ల? ఒకళ్ళు జాయిన్ అవ్వడం వల్ల. అంటే గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. మరి 4 ఇంటూ 0.75 ఎంత సార్ అంటే 3. వెంటనే ఆ 3ని దీంట్లోంచి తీసేయి. 89లోంచి 3 తీసేస్తే ఎంత? 86. ఇదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు పర్ఫెక్ట్ గా కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకో, విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. లేదు సార్ నేను ప్రొసీజర్ నేర్చుకోను, ఏం నేర్చుకోను, షార్ట్ కట్ నేర్చుకుంటాను, అది నేర్చుకుంటాను, ఇది నేర్చుకుంటాను, జనరల్ మెథడ్ చేస్తాను అంటే నీ టైం వేస్ట్ అవుతానే ఉంటది. దీనికి నీ మెథడ్ లో నువ్వు ట్రై చేసి చూడు, నువ్వు ఏ మెథడ్ నేర్చుకున్నావు. మరి విత్ ఇన్ సెకండ్ లో ఆన్సర్ వచ్చింది అనుకో, ఆ మెథడ్ నాకు చెప్పు, నెక్స్ట్ క్లాస్ లో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 ఏమంటున్నాడు? The mean of the ages of 3 friends is 22 years. Okay. The mean of the ages of 4 friends is 24 years. Okay. Then find the ages of the ఫ్రెండ్స్. చూడండి, ఫోర్త్ ఫ్రెండ్ చూడండి ఏమంటున్నాడు? ముగ్గురు స్నేహితుల యొక్క వయసులు సగటు 22 సంవత్సరాలు. ఓకే. నలుగురు స్నేహితుల యొక్క సగటు 24 సంవత్సరాలు. ఓకే. మరి 4వ స్నేహితుడి యొక్క వయసును కనుగొనండి. మరి ఎవరి వయసు కావాలంట? 4వ వ్యక్తి యొక్క వయసు కావాలి. ఇందాక జరిగిందే కదా ఇక్కడ జరుగుతుంది, కొత్తగా జరుగుతుందా? లేదు. ఓకేనా? చూడండి, మరి స్టార్టింగ్ లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మరి ఈ ముగ్గురు స్నేహితుల యొక్క సగటు ఎంత సార్ అంటే 22 సంవత్సరాలు. వాడిచ్చిందే, నేనేం రాయట్లా, పెన్ను కూడా వాడట్లా. చూడండి, మరి ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు 22. మరి నలుగురు వ్యక్తుల సగటు అంటే 4వ వ్యక్తి చేరినప్పుడే కదా. మరి 4వ వ్యక్తి చేరినప్పుడు సగటు ఏమైంది? 24 అయింది. అరే 22 ఉండాల్సింది సడన్ గా 24 అయింది అంటే ఎంత పెరిగింది? ఒక 2 పెరిగింది. ఇందాకట్లాగా మార్చుకున్నాను. చూడండి, మరి ముగ్గురు వ్యక్తుల యొక్క సగటేమో 22. మరి ఇప్పుడు ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఒక పర్సన్ జాయిన్ అయ్యాడంటే గ్రూప్ లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. మరి ఈ 4 సగటు ఏమైంది సార్ అంటే 2 కిలోలు తగ్గింది. మరి 2 కిలోలు పెరిగింది. ఓకేనా? మరి 2 కిలోలు పెరిగింది కాబట్టి 4 రెళ్ళు ఎంత? 8. ఆ 8 తీసుకెళ్ళి ఇడి గలుపు. 22కి 8 కలిపితే ఎంత సార్? జస్ట్ 30. మరి ఉందా సార్ 30 అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటది? ఆప్షన్ బిలో ఉంటది. కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకో. దీనికోసం పెన్ యూజ్ చేయాలి సార్, దీనికోసం ఇంకేదో యూజ్ చేయాలి సార్ అంటే ఎవరి టైం వేస్ట్ అంటే నీ టైం వేస్ట్. చూస్తేనే అర్థమైపోతుంది. ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు 22 సంవత్సరాలు. 4 వ్యక్తుల సగటు అంటే 4వ వ్యక్తి చేరాడు. చేరడం వల్ల 24 అయింది. అంటే ఎంత పెరిగింది? 2 సంవత్సరాలు పెరిగింది. మరి ముగ్గురు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. మరి ఒక్కొక్కరికి 2 కిలోలు పెరిగింది అంటే 4 రెళ్ళు ఎంత? 8. సో వెంటనే 8 దీనికి యాడ్ చేయి. 22కి 8 కలిపితే ఎంత సార్ అంటే 30. సో ఎనఫ్ ఆన్సర్. విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది. దీనికోసం పెన్ను వాడాలా? వాడాల్సిన అవసరమే లేదు. ఇదేమన్నా మనం సొంతగా తీసుకున్న క్వశ్చన్ కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మరి దీంట్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా ప్రీవియస్ గా వచ్చిన ఆప్షన్స్ గానే మనం చూడాలి. ఓకేనా? ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మరి ఇది కూడా ఒక మోడల్. ఈ మోడల్ మనం చూడండి కాదు, మనకు తెలియంది కాదు. ఏంటి సార్ అంటే మార్కులు తప్పుగా పడతాయి. ఓకేనా? చూడండి ఏమంటున్నాడు? ద మీన్ ఆఫ్ ది మార్క్స్ స్కోర్డ్ బై 40 స్టూడెంట్ ఈస్ 68. ఓకే, లెట్ నో ఇట్ వాస్ ఫౌండ్ దట్ స్కోర్ ఆఫ్ 25 వాస్ మిస్రీడ్ 45. ఓకే, ఫైండ్ ది కరెక్ట్ మీన్. చూడండి ఏమంటున్నాడు? 40 మంది విద్యార్థులు సాధించిన మార్కుల యొక్క సగటు 68. ఓకే, ఆ తరువాత 25 స్కోరును 45గా తప్పుగా చదివినట్లు గుర్తించబడింది. ఓకే, అరినా సరైన సగటును గుర్తించండి. చూడండి ఏమంటున్నాడు? మరి 40 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత? 68 సంవత్సరాలు. అది రాయాలా సరే అంటే రాయాల్సిన అవసరం లేదు, వాడే చూపెడుతున్నాడు. మరి అయితే తర్వాత ఏమైందంట? తరువాత 25 స్కోరును 46గా తప్పుగా చదివారు. చూడండి, మరి స్కోర్ వాడికి వచ్చిన మార్కులు ఎన్ని సార్ అంటే 25. ఇదేంటిది? కరెక్ట్ మార్క్స్. వాడికి వచ్చిందేమో 25 అంట. మరి వాళ్ళు చదివేటప్పుడు ఏం చేశారు సార్ అంటే 45 అని తక్కువగా చదివారు. నీకు వచ్చిందేమో 25. మరి వాడు చదివేటప్పుడు ఏం చేశాడు? వాడికి 45 వచ్చినాయి అని చదివాడు. రాంగ్ చదివాడు.
మరి రాంగ్ చదవడం వల్ల నీకు యావరేజ్ ఎంత వచ్చింది సార్ అంటే 68 వచ్చింది అని చెప్పేసి తెలిసింది. ఓకేనా? నువ్వేమనుకుంటున్నావు, నా యావరేజ్ 68 అనుకుంటున్నావు. దాని తర్వాత ఒక విషయం తెలిసింది, ఏమని అంటే వాడికి ఒరిజినల్ గా వచ్చింది 25, మరి మేము ఏం చదివాం 45 అని చదివాం. అంటే నీకు వచ్చింది 25 కానీ మేము ఏమని చెప్పాం 45 అని చెప్పాం. మరి నీకు 25 వస్తే మేము 45 అని చెప్పడం వల్ల ఏం చేసాం, ఎక్కువ మార్కులు కలిపాం. మరి ఎక్కువ మార్కులు కలపడం వల్ల నీ యావరేజ్ ఏమైంది, పెరిగింది. మరి పెరగడం వల్ల నీ యావరేజ్ ఎంత 68. అంటే ఇప్పుడు నీ యావరేజ్ 68 కాదు, 68 కన్నా తక్కువే. ఎలా సార్ 68 కంటే తక్కువే అంటే మీ యావరేజ్ లో మేము ఏం చేసాం, ఒక 20 మార్కులు ఎక్స్ట్రాగా కలిపాం. 20 మార్కులు కలపడం వల్ల నీ యావరేజ్ ఎంత అయింది, 68 అయింది. ఖచ్చితంగా నీ ఆన్సర్ 68 కంటే తక్కువ ఉండాలి. ఇది 68 కంటే తక్కువ కాదు. మరి ఇంత తక్కువ ఆన్సర్ అస్సలకే రాదు కాబట్టి వెంటనే నువ్వేం చేయొచ్చు, ఆప్షన్ డిని చూస్ చేసుకోవచ్చు. అవునా కాదా? 20 మార్కుల వల్ల అంత యావరేజ్ లో డిఫరెన్స్ రాదు కదా. సో ఖచ్చితంగా ఏం చేయొచ్చు, వెంటనే ఆప్షన్ డిని చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ అంటే చెప్తాను చూడండి. మరి 40 మంది విద్యార్థుల యొక్క సగటు ఇక్కడ రాస్తున్నా. ఓకేనా? ఇది మీకోసం రాస్తున్నా, అసలు రాయాల్సిన అవసరం కూడా లేదు, పైనే ఉంది చూడండి. మరి 40 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అని చూద్దాం. మరి 40 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత అంటే 68 అని మనకు తెలిసింది. తర్వాత ఇంకో విషయం తెలిసింది, ఏమని అంటే ఈ యావరేజ్ తప్పు అన్న విషయం తెలిసింది. మనం ఏమనుకుంటున్నాం, 40 మంది విద్యార్థుల యొక్క సగటు 68 అని ఒక అపోహలో ఉన్నాం. ఉన్న తర్వాత మనకు విషయం తెలిసింది, ఏమని అంటే ఈ 68 తప్పు అని. ఎలా సార్ అంటే చూడండి, మరి వాడికి వచ్చిందేమో 25, మరి వాడు చదివింది ఎంత చూడండి 45 అని చెప్పాడు. మరి నీకు వచ్చింది 25 అయితే చదివింది ఎంత 45 అని చదివాడు. మరి 25 వస్తే 45 అని చదివాడు అంటే వాడు ఏం చేశాడు సార్ అంటే 20 మార్కులు నీకు ఎక్స్ట్రా వేశాడు. మరి వీడు వేసిన 20 మార్కులు ఏం చేయాలి, మనం రిమూవ్ చేసుకోవాలి. చూడండి, మరి రిమూవ్ 20 మార్క్స్. మరి ఎక్కడి నుంచి సార్ అంటే టోటల్ ఎంత 40 మంది, సో టోటల్ 40. ఓకేనా అండి? 21 20 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు, 1/2. మరి 68లోంచి హాఫ్ తీసేయండి. 68లోంచి హాఫ్ తీసేస్తే 67.5. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి వెంటనే డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది, నీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇలాంటి మోడల్స్ నువ్వు చూసుంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేయగలుగుతావు, ఆన్సర్ చేయగలుగుతావు. ఇంకా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. నీకు వచ్చింది 25 అయితే మరి ఎంత అని చెప్పాడు 45 అని చెప్పాడు. సో దీనివల్ల నీ యావరేజ్ తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గుతుంది. సో అందుకే మైనస్. మరి ఎంత తగ్గించాలి సార్, 25 ఉండాల్సింది నీకు 45 అని చెప్పాడు. ఎన్ని మార్కులు ఎక్స్ట్రా వేసాడు, 20 ఎక్స్ట్రా వేసాడు. మరి ఈ 20 తగ్గించుకోవాలి. మరి 20 ఎవరు తగ్గించుకోవాలి సార్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళందరూ. మరి దాంట్లో ఉంది ఎంతమంది 40 మంది. మరి 20/40 అంటే ఎంత, హాఫ్. ఓకేనా అండి? మరి 68లోంచి హాఫ్ తీసేస్తే ఎంతకి సమానం అవుతుంది, 67కి సమానం అవుతుంది. మరి ఇలాంటి క్వశ్చన్లు మనం ఎన్ని డిస్కషన్ చేసాం, 1 మిస్టేక్ పడితే చూసాం, 2 మిస్టేక్ పడితే చూసాం, 3 మిస్టేక్ పడితే చూసాం, తారుమారు అయితే చూసాం. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా చూసాం. బట్ ఇక్కడ వాడు అడిగింది చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ అండ్ చిన్న క్వశ్చన్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం చూడండి. ఏమంటున్నాడు, the average weight of an apple in a sample of 10 apples was calculated as 104 grams. Okay, let know it was found that weight has show the weight of each apple 20 grams less. Okay, the correct average weight of the apples in this sample is. చూడండి ఏమంటున్నాడు, 10 యాపిల్ నమూనాలో ఒక యాపిల్ యొక్క సగటు బరువు 104 గ్రాములు. ఓకే, తరువాత బరువు తూకంలో ప్రతి యాపిల్ యొక్క బరువు 20 గ్రాములు తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఓకే, ఆ నమూనాలోని యాపిల్ యొక్క సరైన సగటు ఎంత? ఓకేనా? మరి ఇక్కడ దీనికి 20 కలిపితే ఎంత సార్ అంటే 104కి 20 కలిపితే ఎంత, 124. సో వెంటనే ఆన్సర్ ఏమవుతుంది అంటే 124 అవుతుంది. మరి ఇది 124 అవుతుందని ఎవరికి తెలుసు సార్ అంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. కాన్సెప్ట్ తెలుసుకోకుండా నేను ముందుకెళ్తాను అంటే మళ్ళీ నువ్వు వెనక్కి రావటం తప్ప నువ్వు చేసేది ఏం ఉండదు. ఓకేనండి? ఇది ఒక కాన్సెప్ట్. ఏంటి సార్ ఇక్కడ కాన్సెప్ట్ అంటే మనం మాట్లాడుకున్న ఏమని అంటే చూడండి, కొంతమంది వ్యక్తుల యొక్క సగటు ఎక్స్. ఓకేనా? మరి ప్రతి వ్యక్తికి 2 కలిపితే వాళ్ళ సగటు ఏమవుతుంది సార్ అంటే 2 కలపబడుతుంది. ఓకేనా? మరి మన దగ్గర 10 మంది వ్యక్తుల యొక్క సగటు ఎక్స్. ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 2 తీసేస్తే వాళ్ళ సగటులో నుంచి కూడా ఏం తీసేయాలి, 2 తీసేయాలి.
మరి ప్రతి నెంబర్ని ఇంటూ 2 చేస్తే వాళ్ళ సగటుని ఇంటూ 2 చేయాలి. మరి ప్రతి నెంబర్ నుంచి -2 చేస్తే ఓకేనా, సగటును కూడా ఏం చేయాలి, -2 చేయాలని చెప్పాం. ఓకేనా అండి. ప్రతి వ్యక్తికి ఒకే నెంబర్ని కలిపితే యావరేజ్ కలపాలి. ప్రతి వ్యక్తి నుంచి ఒకే నెంబర్ తీసేస్తే యావరేజ్ నుంచి తీసేయాలి. మరి ప్రతి వ్యక్తిని 2తో ఇంటూ చేస్తే యావరేజ్ని 2తో ఇంటూ చేయాలి. ప్రతి వ్యక్తిని 3తో డివిజన్ చేస్తే యావరేజ్ని 3తో డివిజన్ చేయాలని అసలు ఒక పెద్ద కాన్సెప్టే మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా వాడు చెప్తుంది అదే. ఏమంటున్నాడు, 10 యాపిల్ చూడండి, వాడి దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 10 యాపిల్స్ ఉన్నాయి చూడండి. మరి వాడి దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి సార్ అంటే 10 యాపిల్స్ ఉన్నాయి. మరి 10 యాపిల్స్ యావరేజ్ వెయిట్ చూడండి ఎంత అని చెప్తున్నాడు సార్ అంటే 104 గ్రాములు అని చెప్పేసి వాడు మనకి చెప్పాడు. మనం కూడా అదే అనుకున్నాం. వాడు ఏం చెప్తున్నాడు అంటే 10 యాపిల్స్ నా దగ్గర ఉన్నాయి, యావరేజ్ గా ఒక్కొక్కటి ఎంత ఉంది, 104 గ్రాములు 104 గ్రాములు 104 గ్రాములు అని చెప్పేసి వాడు చెప్పాడు. మనం కూడా ఏమనుకున్నాం, ఓహో 104 గ్రాములే ఉందిలే అని మనం అనుకున్నాం. దాని తర్వాత మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే ఎవరైతే తూకం వేసేవాడు ఉన్నాడో వాడు రైతును మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు సార్ అంటే ఒక్కొక్క యాపిల్ 104 గ్రాములే ఉందని అబద్ధం చెప్పి అతని దగ్గర నుంచి యాపిల్స్ అనేవి దోచుకుంటున్నాడు. అప్పుడు అతను ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఏమని చూడండి, మరి బరువు తూకంలో ప్రతి యాపిల్ యొక్క బరువు 20 గ్రాములు తక్కువ. చూడండి వాడు ఏం చెప్తున్నాడు అంటే ఒక్కొక్క యాపిల్ 104 గ్రాములే ఉంది యావరేజ్ గా అని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఒక బుట్ట యాపిల్స్ కొనేశాడు. కొనేసిన తర్వాత రైతు కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు అంటే ఒక్కొక్క యాపిల్ బరువు 104 గ్రాములు ఉండటం ఏంది, మనం కోల్సినప్పుడు దగ్గరగా 120 గ్రాములు 130 గ్రాములు ఉంది కదా, మరి ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్క యాపిల్ బరువు ఏంది 104 గ్రాములే ఉందని వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే యాపిల్స్ ని తీసుకొని క్యాలిక్యులేట్ చేశాడు. అప్పుడు ఆయన కనుక్కున్న విషయం ఏంటి అంటే ఒక్కొక్క యాపిల్ బరువుని 20 గ్రాములు తక్కువ ఉన్నట్టుగా ఎవరు చూపెడుతున్నాడు, బయ్యర్ చూపెడుతున్నాడు. మరి ఒక్కొక్క దాన్ని 20 గ్రాములు తక్కువగా చూపెడుతున్నాడు అంటే దానివల్ల యావరేజ్ లో మార్పు ఉండిద్దా లేదా, మారిద్ది. అంటే మొదటి యాపిల్లో 20 గ్రాములు తీసేశాడు, రెండో యాపిల్ 20 గ్రాములు తీసేశాడు, మూడో యాపిల్ 20 గ్రాములు, అలా 10 యాపిల్లో 20 గ్రాములు తీసేయడం వల్ల అది ఎంత అయింది, 104 గ్రాములు అయింది. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే సరి అయిన సగటు ఎంత. మరి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 తీసేయడం వల్ల 104 అయింది. మరి వాళ్ళ 10 వాళ్ళకి ఇచ్చేసామనుకో, అనుకోండి ఒక్కొక్కరి దగ్గర 20 తీసేశాడు కదా, మరి వాళ్ళ 20 గ్రాములు వాళ్ళకి ఇచ్చేసామనుకోండి ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క కరెక్ట్ యావరేజ్ అవుతుంది. మరి ఇదేంటి సార్ అంటే రాంగ్ యావరేజ్. చూడండి ఇది ఏంటి సార్ అంటే రాంగ్ యావరేజ్. మరి 10 యాపిల్స్ యొక్క రాంగ్ యావరేజ్ ఎంత సార్ అంటే 104 గ్రాములు అని చెప్పాడు. తర్వాత మనకు తెలిసింది ఒక్కొక్కటి దగ్గర నుంచి 20 గ్రాములు మోసం చేశాడు అని. మరి అందరికి 20 ఇచ్చేయాలి కదా, మొదటి యాపిల్కి 20 గ్రాములు కలపాలి, రెండో యాపిల్కి 20 గ్రాములు కలపాలి, మూడో యాపిల్కి 20 గ్రాములు కలపాలి, ఇలా కలిపి అన్ని యాపిల్స్ కి కలపాలి. కలిపిన తర్వాత వచ్చిన దాన్ని ఏం చేయాలి, యావరేజ్ చేయాలి. మరి వాడేం చెప్తున్నాడు అంటే అన్ని యాపిల్స్ కి 10 కలిపినప్పుడు మరి మనకి కరెక్ట్ యావరేజ్ చూడండి, మరి కరెక్ట్ యావరేజ్ ఏమవుతుంది అంటే ఆ 20ని డైరెక్ట్ గా యావరేజ్ కే కలపమంటున్నాడు. అందరికి 20 కలుపుతున్నావు కాబట్టి డైరెక్ట్ గా 104కి 20 కలుపు. ఎంత అవుతుంది సార్ అంటే 124 గ్రాములు. అంటే కరెక్ట్ యాపిల్స్ యొక్క వెయిట్ ఎంత సార్ అంటే యావరేజ్ గా 124 గ్రామ్స్. మరి 124 గ్రామ్స్ ఉన్నదాన్ని వాడు ఏం చేశాడు సార్ అంటే జస్ట్ 104 గ్రామ్స్ అని చెప్పేసి రైతును మోసం చేస్తాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 124 అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. అంతేగా నేను ఇంకేదో చేస్తాను సార్, దీన్ని ఏదో కనుక్కుంటాను సార్ అంటే టైం వేస్ట్. ఒకవేళ మీరు ఏదైనా బుక్ లో చూసిన దానికి సంబంధించి సోది అంతా ఉంటది, ఆ సోది అంతా ఎందుకు ఇస్తారు సార్ అంటే కాన్సెప్ట్ తెలుసుకొని వాళ్ళు ఇది తెలుసుకుంటారని. దానివల్ల మనకు ఉపయోగం ఉండదు, అంత చేసేంత టైం నీకు ఉండదు. ఫస్ట్ అది తెలుసుకో, ఓకేనా అండి. మరి 104కి 20 గ్రాములు కలిపితే ఎంత సార్ అంటే 124. మరి అది ఈజీ అయితే అది తీసుకో, లేదు సార్ మీరు చెప్పిందే బాగుందంటే ఇది తీసుకో. మరి దీనికి కావాల్సింది ఏంటిది, ప్రొసీజర్ కాదు కాన్సెప్ట్ వస్తేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే ఏం రాదు. ఎక్కడుంది సార్ 124 అంటే ఆప్షన్ బిలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 ఏమంటున్నాడు చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్ ఈస్ 30. ఓకే, average age of 25 students is 36 years. Okay, find the average age of the remaining the student. చూడండి ఏమంటున్నాడు, 40 మంది విద్యార్థుల యొక్క సగటు 30 సంవత్సరాలు, 25 మంది విద్యార్థుల యొక్క సగటు 36 సంవత్సరాలు. ఓకే, మరియు మిగిలిన విద్యార్థుల యొక్క సగటు ఎంత. ఓకే చూద్దాం. మరి ఆ క్లాస్ లో మొత్తం ఎంత మంది ఉన్నారు సార్ అంటే 40 మంది. చూడండి మరి 40 మంది విద్యార్థుల యొక్క సగటు 30 సంవత్సరాలు.
మరి 25 మంది విద్యార్థుల సగటు 36 అంటున్నాడు, నేను 30 అంట. నా కోసం కొంతసేపు అనుకోండి. మరి 25 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత సార్ అంటే 35 సంవత్సరాలు అనుకోండి కాసేపు, ఏమొద్దు నా కోసం. చూడండి, మరి ఇక్కడ 40 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉన్నాయి? 30 ఉన్నాయి. మరి ఇక్కడ 25 మంది ఎంత తీసుకెళ్లారు? ఒక్కొక్కడు 30 తీసుకెళ్లారు. మరి మిగిలింది ఎంత మంది సార్ అంటే 15 మంది. ఓకే, మరి ఈ 15 మంది యొక్క యావరేజ్ కూడా ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. ఒకవేళ ఇక్కడ 36 కాకుండా 30 ఉంటే చూడండి, ఇక్కడ ఉన్న 40 మంది విద్యార్థుల యొక్క సగటు 30 అంటే ఒక్కొక్కటి దగ్గర 30 రూపాయలు ఉన్నట్టు. మరి ఇక్కడ వెళ్ళేటప్పుడు 20 మంది ఏం చేశారు? 30 తీసుకెళ్లారు. మరి మిగిలిన 15 మంది ఏం చేయాలి? 30 తీసుకెళ్ళాలి అనేది కాన్సెప్ట్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏం సార్ అంటే ఈ 25 మంది చూడండి, ఈ 25 మంది 30కి బదులుగా ఎంత తీసుకెళ్లారు? 36 తీసుకెళ్లారు. అంటే ఒక్కొక్కడు 6 రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్లాడు. మరి ఒక్కొక్కడు 6 రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్లాడు అంటే 20 దారులు ఎంత? 150. అంటే వీళ్ళు వెళ్ళిపోతూ ఏం చేశారు? 150 రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకెళ్లారు. అరే మీ అందరికి ఒక్కొక్కడికి వచ్చేది 30 రూపాయలేరా అంటే వీళ్ళు 150 రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్లారు. మరి వీళ్ళు తీసుకెళ్లిన నష్టాన్ని ఎవరు భరించాలి? ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు భరించాలి. అంటే వీళ్ళ యొక్క యావరేజ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. మరి వీళ్ళు భరించాల్సిన నష్టం ఎంత సార్ అంటే 150. మరి ఈ 150ని ఎంతమంది భరించాలి? ఇక్కడ ఉన్న 15 మంది భరించాలి. మరి 15 ఒకట్లు 15 ఎన్నిసార్లు సార్ అంటే 10 సార్లు. 30లోంచి 10 పోతే ఎంత? 20. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ తేవచ్చు. లేదు సార్ నేను ఇంకేదో మెథడ్ వాడతాను, ఇంకేదో చేస్తాను అంటే అది నీ ఇష్టం. ఓకేనా, ఎలా చేసినా నాకు కావాల్సిన ఆన్సర్ 20 అని విత్ ఇన్ సెకండ్స్ లో చూపెట్టాలి. దానికోసం నువ్వు ఎలా చేసినా వీఆర్ రెడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, మరి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు ఒకసారి. మరి ఇది పాయింట్ లో వచ్చింది కదా సార్, వాడి ఇష్టం, వాడు దేంట్లో ఇస్తే నాకు ఎందుకు, నాకు కావాల్సింది ఏంటిది? ఆన్సరే చూపెడతాను. చూడండి ఏమంటున్నాడు. ద యావరేజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, ఓకే, టెస్ట్ ఈస్ 39.20, ఓకే, అండ్ ద యావరేజ్ ఆఫ్ 3 of them is 41, okay. What is the average of the remaining 2 students? చూడండి ఏమంటున్నాడు. ఒక తరగతి పరీక్షలో 5 విద్యార్థుల యొక్క సగటు 39.20, ఓకే, మరియు వారిలో 3 సగటు 41, ఓకే. మిగిలిన 2 విద్యార్థుల యొక్క సగటు ఎంత? కాసేపు నా కోసం. మొత్తం తరగతిలో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు, ఓకే. మరి 5 యొక్క సగటు ఎంత సార్ అంటే చూడండి, 5 సగటు ఎంత అంటే 39.20, ఓకే. మరి ఇప్పుడు దానిలో 3 సగటు చూడండి, మరి 3 సగటు కూడా నా కోసం ఏమనుకోమంటున్నాను అంటే 39.20 అనుకోండి. ఏమైంది? మిస్టేక్ ఏం కాదు కదా, అనుకోండి, కాసేపు చూద్దాం. మరి 5 యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే 39.20. మరొక 3 యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే 39.20. మరి మిగిలింది ఎంతమంది? 20. చూడండి, 2 చూడండి. మరి మిగిలిన 2 యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే నేనే చెప్తున్నా, ఏమని? 39.20, ఓకేనా అండి. మరి 32.20 చూడండి. మరి 5 దగ్గర ఎంత ఉంది? 39 రూపాయలు 20 ఉంది. మరి 3 ఎంత తీసుకెళ్లారు? 39 రూపాయలు 20 తీసుకెళ్లారు. సో మిగిలిన 2కి కూడా ఎంత వస్తుంది? 39 రూపాయలు 20 వస్తుంది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు. చూడండి, మరి ఇక్కడ 3 ఏం చేశారు సార్ అంటే ఎంత తీసుకెళ్లారు? 41 రూపాయలు తీసుకెళ్లారు. అరే మీరు తీసుకెళ్లాల్సింది ఎంత సార్ అంటే చూడండి 39 రూపాయలు 20 తీసుకెళ్ళమన్నారు. మరి వీళ్ళు ఎంత తీసుకెళ్లారు? 41 రూపాయలు తీసుకెళ్లారు. అంటే వీళ్ళు ఎంత ఎక్స్ట్రా తీసుకెళ్లారు సార్ అంటే చూడండి, మరి ఇక్కడ 80 పైసలు, మరి ఇక్కడ ఎంత సార్ అంటే 1 రూపాయి. అంటే వీళ్ళు తీసుకెళ్ళింది 1 రూపాయి 80 పైసలు ఎక్స్ట్రా తీసుకెళ్లారు. మీరు 1 రూపాయి 80 పైసలు ఎక్స్ట్రా తీసుకెళ్లడం వల్ల ఏమైంది? వీళ్ళ యొక్క యావరేజ్ అనేది తగ్గుతుంది. ఎందుకు సార్ వీళ్ళ యావరేజ్ తగ్గుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఒక్కొక్కడు ఏం చేశాడు? 1 రూపాయి 80 పైసలు ఎక్స్ట్రాగా తీసుకెళ్లాడు. మీరు ఒక్కొక్కళ్ళు 1 రూపాయి 80 పైసలు ఎక్స్ట్రా తీసుకెళ్లి మొత్తం 3 బయటకు వెళ్ళారు. మరి మీరు 3 ఎంత తీసుకెళ్లారు సార్ అంటే 13 54, అంటే 5 రూపాయల 40 పైసలు. మీరు ఎంత ఎక్స్ట్రా తీసుకెళ్లారు? 5 రూపాయల 40 పైసలు ఎక్స్ట్రా తీసుకెళ్లారు. మరి ఈ నష్టాన్ని ఎవడు భరించాలి సార్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే భరించాలి. మరి ఇక్కడ ఉన్నది ఎంతమంది? 2. ఆ నష్టం వీళ్ళిద్దరే భరించాలి. మరి వీళ్ళిద్దరూ భరిస్తే వీళ్ళకి ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి,
మరి 2తో క్యాన్సిల్ చేద్దాం. 2తో క్యాన్సిల్ చేస్తే 5లో సగం 2.5 పైసలు, అవునా కాదు? 2.5 రూపాయలు. 40 పైసల్లో సగం 20 పైసలు, అంటే ₹2.70. ఫస్ట్ దీంట్లో ₹2 తీసేయి, ఎంత వస్తుంది సార్ అంటే 37. ఓకేనా? 37లోంచి ఒక 70 పైసలు తీసేయి. మరి 37లోంచి 70 పైసలు తీసేస్తే ఎంత అంటే 36.5. సో ఎక్కడుంది సార్ 36.5 అంటే? ఎక్కడుంది? ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకోవచ్చు. వాడు పాయింట్ లో ఇచ్చాడు సార్, అలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, ఏం అవసరం లేదు. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఈజీగా తీసుకునే అవకాశం కూడా నీ దగ్గర ఉంది. చూడండి, మరి ఇక్కడికంటే ఇక్కడ వీడు ఎంత ఎక్కువ తీసుకెళ్లాడు? ₹1.80. చూడండి, ₹1.80 ఎక్స్ట్రా తీసుకెళ్లాడు. మరి ఎంతమంది తీసుకెళ్లారు? ముగ్గురు. 18 మూడు ఎంత సార్ అంటే 54, అంటే ₹5.40 వీళ్ళు ఎక్స్ట్రా తీసుకెళ్లారు. మరి ఈ నష్టాన్ని వాళ్ళు ఇద్దరే భరించాలి. ఇద్దరే భరిస్తే ఒక్కొక్కరు ఎంత భరించాల్సి ఉండి ఇచ్చారంటే 2.5, ఒక 20 పైసలు, అంటే ₹2.70. సో వెంటనే దీంట్లో నుంచి ఏం చేస్తావు? ₹2.70 తీసిపడే. సో వెంటనే ఏమొస్తుంది? ఆన్సర్ రావడం జరుగుతుంది. మరి ఎంత సార్ అది అంటే 36.5. ఇలా నువ్వు విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. దీనికోసం టైం కూడా పట్టదు. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని ఇంటూ చేస్తాను సార్, ఇంకేదో చేస్తాను సార్, ప్రొసీజర్ చేస్తాను సార్ అంటే టైం వేస్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 ఏమంటున్నాడు? ఇంత పెద్ద క్వశ్చన్ అయినా విత్ ఇన్ సెకండ్స్ మీరే చూద్దురు ఎంత తొందరగా అయిపోతుందో. చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 100 స్టూడెంట్స్, ఓకే, ద మీన్ మార్క్స్ obtained in a certain exam is 25, okay, and the other class 50 students, the mean mark obtained in the same subject 70, okay. The mean marks obtained by the student of both classes టేక్ టుగెదర్. చూడండి ఏమంటున్నాడు? 100 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ లో పొందిన మార్కులు 25, ఓకే. మరియు 50 మంది విద్యార్థులు ఉన్న మరొక తరగతిలో అదే సబ్జెక్ట్ లో పొందిన సగటు మార్కులు 70 మార్కులు, ఓకే. 2 తరగతుల్లో విద్యార్థులు కలిసి పొందిన సగటు మార్కులు ఎంత? మరి ఇప్పుడు చూడండి, ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఒక క్లాస్ లో 100 మంది ఉన్నారు. మరి ఇంకో క్లాస్ లో ఎంతమంది? 50 మంది ఉన్నారు. మరి ఈ 100 మందికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 25 మార్కులు వచ్చినాయి. మరి 100 × 25 అంటే ఎంత సార్ అంటే 2500. ఓకేనా అండి? అంటే వీళ్ళకి వచ్చిన మార్కులు మొత్తం ఎంత? 2500 మార్కులు వచ్చినాయి. మరి ఇక్కడ 50 మంది ఉన్నారు. మరి వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి? 70 మార్కులు వచ్చినాయి. ఓకేనండి? 50 మందిలో ఒక్కొక్కరికి 70 వచ్చినాయి అంటే 25 × 7, 7 5లు 35, అంటే 3500 మార్కులు వచ్చినాయి. ఓకేనా అండి? ఇక్కడ 2 క్లాసులు ఉన్నాయి. ఒక క్లాసులో 100 మంది ఉన్నారు, వాళ్ళ మార్కులు ఏమో 2500. మరి ఇంకో క్లాసులో 50 మంది ఉన్నారు, వాళ్ళ మార్కులు ఏమో 3500. వాడు అడుగుతుంది క్లాస్లో ఉన్న మొత్తం విద్యార్థుల యొక్క మార్కులు, లేదా స్కూల్లో ఉన్న విద్యార్థుల మొత్తం మార్కులు. మరి ఇప్పుడు చూడండి, వాళ్ళ యొక్క యావరేజ్ కావాలి. మరి ఈ సెక్షన్ లో 2500, ఈ సెక్షన్ లో 3500, మొత్తం ఎంత సార్ అంటే 6000 మార్కులు. ఓకే, 6000 మార్కులు వచ్చాయి. మరి ఎంతమంది విద్యార్థులు? ఇక్కడ 100, ఇక్కడ 50, మొత్తం ఎంత సార్ అంటే 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, మరి 0కి 0 క్యాన్సిల్, 15 1లు 15 4 ఎంత? 60, దాని పక్కన 0. సో ఆన్సర్ ఎంత సార్ అంటే జస్ట్ 40. మరి ఎక్కడుంది సార్ 40 అంటే ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఇలా మనం విత్ ఇన్ సెకండ్స్ అండి, విత్ ఇన్ సెకండ్స్ లో ఏం చేయొచ్చు? ఆన్సర్ చేయొచ్చు. మరి ప్రొసీజర్ వాడాలా, షార్ట్ కట్ వాడాలా, ఏది వాడాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఆన్సర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 25. చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 ఏమంటున్నాడు? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ P, Q and R is 58. Okay, if the average weight of P and Q is 54, okay, then the Q and R is 48 kgs. Then weight of Q is, చూడండి ఏమంటున్నాడు? P, Q మరియు R ల యొక్క సగటు బరువు 58 కిలోలు. ఓకే, P మరియు Q ల యొక్క సగటు బరువు 54 కిలోలు. ఓకే, Q మరియు R ల యొక్క సగటు బరువు 48 కిలోలు. ఓకే, అయితే Q యొక్క బరువు ఎంత చూద్దాం. మరి దీనికోసం ప్రొసీజర్ చేస్తూ ఉంటారు, చాలా మందిని చూసా. ప్రొసీజర్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ చూడు, క్లియర్ గా అర్థం చేసుకో, అర్థమైపోతుంది. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? PQR. మరి ఈ ముగ్గురు యొక్క వెయిట్ చూడండి, ముగ్గురు యొక్క బరువు ఎంత సార్ అంటే 58 కిలోలు.
మరి ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు? ఇద్దరు బయటికి వెళ్ళారు. చూడండి, మరి ఇద్దరి యొక్క సగటు బరువు ఎంత సార్ అంటే 54 కిలోలు. అవునా కాదా? PQR అనే ముగ్గురు ఉన్నారు. మరి ఎవరు బయటికి వెళ్ళిపోయారు? PQ బయటికి వెళ్ళిపోయారు. మరి దీంట్లో ఉండిపోయింది ఎవరు సార్ అంటే R. ఓకేనా అండి? ఇప్పుడు R యొక్క వెయిట్ చూద్దాం. చూడండి, మరి ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కరి యొక్క వెయిట్ ఎంత ఉంది? 58 58 58 ఉంది. మరి వీరు వెళ్తా ఏం చేశారు? 54 తీసుకెళ్లారు. అంటే మొదటి వ్యక్తి 54 తీసుకెళ్లాడు, రెండో వ్యక్తి 54 తీసుకెళ్లాడు. ఒకవేళ చూడండి, మరి వీళ్ళ వెయిట్ 58, వీడు 58 తీసుకెళ్లాడు అనుకోండి కాసేపు. మరి మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురులో ఇద్దరి యొక్క వెయిట్ 58 అనుకోండి. అప్పుడు వీడు 58 వీడు 58 తీసుకెళ్లారు. ఇద్దరు 58 58 తీసుకెళ్లారు కాబట్టి R యొక్క వయసు ఎంత అని చెప్పేవాడిని? నేను కూడా 58 అనే చెప్పేవాడిని. అంటే వీళ్ళ ముగ్గురిని ఒక్కొక్కరిని 58 58 యావరేజ్ గా తీసుకోండిరా అన్నాను. అప్పుడు అందరూ 58 తీసుకున్నారు అనుకోండి, మిగిలిన ఒక్కడి వెయిట్ ఎంత అయ్యేది? 58 అయ్యేది. కానీ ఇక్కడ ఉన్న ఇద్దరు ఏం చేశారు? 54 కిలోలే తీసుకెళ్లారు. అంటే మొదటి వ్యక్తి 4 కిలోలు వదిలేశాడు, రెండో వ్యక్తి 4 కిలోలు వదిలేశాడు. అంటే ఇద్దరు కలిసి 8 కిలోలు వదిలేశారు. మరి ఆ 8 ఎవరు తీసుకోవాలి? R తీసుకోవాలి. అప్పుడు 58కి R కలిపితే ఎంత సార్ అంటే 66. సో వెంటనే R యొక్క వెయిట్ ఎంత వచ్చింది? R యొక్క వెయిట్ ఎంత? 66 అయిపోయింది. మరి నాకు కావాల్సింది ఎవరి వెయిట్ సార్ అంటే Q వెయిట్ కావాలి. మరి నా దగ్గర ఎవరి వెయిట్ ఉంది? R వెయిట్ ఉంది. ఇక్కడ చూడండి, మరి Q మరియు R యొక్క సగటు ఎంతో తెలుసంట. Q మరియు R ల సగటు చూడండి, మరి Q ప్లస్ R, మరి Q ప్లస్ R యొక్క సగటు ఎంత సార్ అంటే 48. మొత్తం ఎంత అవుతుంది? డబల్ అవుతుంది. డబల్ అంటే ఎంత? 96. చూడండి, వీళ్ళిద్దరి యొక్క వెయిట్ ఎంత? 96 కిలోలు. మరి ఆల్రెడీ నాకు R వెయిట్ తెలుసు. మరి R వెయిట్ ఎంత సార్ అంటే 66. మరి 96లో నుంచి ఏం చేద్దాం? 66ని తీసి పడేద్దాం. వీళ్ళిద్దరిలో నుంచి R ను బయటికి తీసుకొద్దాం. R బయటికి తీసుకొస్తే మిగిలేది ఎవడు? Q. మరి ఇక్కడ 96 నుంచి 66 పోతే ఎంత మిగిలిద్ది? 30. సో వెంటనే Q వాల్యూ ఎంత సార్ అంటే 30. ఎక్కడుంది? ఆప్షన్ C లో ఉంది. కాబట్టి C అనేది నీకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇలా నువ్వు తీసుకోవాలి, అంతేగాని ఇంకేమన్నా ప్రొసీజర్ వాడితే నీ టైమే నీకు వేస్ట్. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇంకా ఈజీగా కూడా చేయడం అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, the average weight of A, B, C and D is 56 kgs. Okay, if the average weight of A, B, C is 52 kgs, okay, then the average of C and D is 48 kgs. Okay, the weight of C is చూడండి ఏమంటున్నాడు? A, B, C మరియు D ల యొక్క బరువు 56 కిలోలు. ఏబిసిల యొక్క సగటు బరువు 52 కిలోలు. ఓకే, సి మరియు డిల యొక్క సగటు బరువు 48 కిలోలు. అయితే సి యొక్క బరువు ఎంత చూద్దాం. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ అంటే నలుగురు వ్యక్తులు. ఏబిసిడి అనే నలుగురు వ్యక్తులు ఉన్నారు. మరి ఈ నలుగురు యొక్క సగటు ఎంత? 56. మరి ఎంతమంది బయటికి వెళ్ళిపోయారు సార్ అంటే చూడండి, ముగ్గురు వ్యక్తులు. ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు బయటికి వెళ్ళిపోయారు. ఓకేనా? మరి ఏబిసిడిలో నుంచి ఏబిసి అనే వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మిగిలింది ఎవరు? డి. మరి డి యొక్క వెయిట్ అనేది మనం కనుక్కుందాం. చూడండి, మరి ఇప్పుడు వీళ్ళ ఒక్కొక్కరిని ఎంత తీసుకోమన్నాను? 56 కిలోలు 56 కిలోలు 56 కిలోలు తీసుకోండిరా అన్నాను. మరి వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఒకవేళ 56 తీశారు అనుకోండి, కాసేపు వీళ్ళు 56 కిలోలు తీసుకున్నారు అనుకుందాం మనం కాసేపు. మరి ఒక్కొక్కరిని 56 కిలోలు తీసుకోమన్నాను. మరి వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? 56 కిలోలు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్కరు 56 తీసుకెళ్లాడు. మరి మిగిలిన 56 ఎవరికి ఇవ్వాలి? డీకి ఇవ్వాలి కదా అని 56కి డి ఇద్దామని అనుకున్నా నేను. కానీ ఇక్కడ నాకు ఇంకో విషయం తెలిసింది. మరి వీళ్ళని 56 తీసుకెళ్ళండిరా అంటే ఎంత తీసుకెళ్లారు? 52 తీసుకెళ్లారు. మరి 52 తీసుకెళ్లారంటే ఒక్కొక్కడు ఏం చేశాడు సార్ అంటే 4 కిలోలు వదిలిపెట్టాడు. మరి మీరు ఒక్కొక్కళ్ళు 4 కిలోలు వదిలిపెడితే మీరు బయటకు వచ్చింది ముగ్గురు. మరి ముగ్గురు ఎన్ని కిలోలు వదిలిపెట్టినట్టు? 3 4 12 కిలోలు వదిలిపెట్టినట్టు. మరి ఆ 12 కిలోలు ఎవరి కోసం వదిలిపెట్టారు సార్ అంటే డి కోసం వదిలిపెట్టారు. మరి ఆ 12 కలుపుదాం. మరి 56కి 12 కలిపితే ఎంత సార్ అంటే 68. సో వెంటనే నా దగ్గర డి వాల్యూ వచ్చింది. డి వాల్యూ ఎంత? 68. ఎనఫ్. మరి ఇప్పుడు నాకు కావాల్సింది సి వాల్యూ. చూడండి, మరి సి మరియు డీల యొక్క సగటు 48. చూడండి, మరి సి మరియు డీల యొక్క సగటు 48. మొత్తం ఎంత చూడండి? సగటు 48 అంటే వీడి దగ్గర 48 వీడి దగ్గర 48 మొత్తం ఎంత? 96. మరి వీళ్ళ వయసులు మొత్తం 96. మరి ఆల్రెడీ నా దగ్గర డి ఉంది. సో సి ప్లస్ డిలోంచి ఏం తీసేద్దాం? డిని తీసేద్దాం. మరి డి ఎంత సార్ అంటే 68.
సో 68 తీసేద్దాం. చూడండి మరి 16లోంచి 8 పోతే ఎంత 8, మరి ఇక్కడ ఎంత ఉంటుంది 8, 8లోంచి 6 పోతే ఎంత 2, సో వెంటనే 28. మరి ఇక్కడ మిగిలిపోయింది ఎవరు సార్ అంటే సి, డిడి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మరి సి వాల్యూ ఎంత 28. వాడు అడిగింది కూడా సి వాల్యూ ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకో. చూడండి ఎంత ఈజీగా ఉందో. బట్ ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటిది, సార్ ఎందుకు ఇలా యూజ్ చేస్తున్నాడు, మరి ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది, ఎలా చేయాలి అనేది క్లియర్ గా నువ్వు కాన్సెప్ట్ తెలుసుకోవాలి. నేను కాన్సెప్ట్ తెలుసుకోకుండా ఆన్సర్ చేస్తానంటే ఇంపాసిబుల్. దీన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే అది బట్టి అవుతుంది. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ వస్తేనే, ఈ వాల్యూస్ వస్తేనే చేయగలుగుతావు, వేరే వాల్యూస్ వస్తే చేయలేకపోవడానికి రీజన్ అదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27. చూడండి క్వశ్చన్ నెంబర్ 27 ఏమంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, యాజ్ ఆఫ్ దిస్ ఇయర్ ద యావరేజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 8 members ఈస్ 39 years. ఓకే, assume the after 6 years the family adopt a newborn baby. Okay, what will be the average of the family 10 years from now? చూడండి ఏమంటున్నాడు, ఈ సంవత్సరం నాటి 8 మంది సభ్యుల యొక్క కుటుంబం యొక్క సగటు 39 సంవత్సరాలు. ఓకే, 6 సంవత్సరాల తరువాత ఆ కుటుంబం ఒక నవజాతి శిశువును దత్తతగా తీసుకున్నట్లయితే ఓహే ఇప్పటి నుండి 10 సంవత్సరాల తరువాత కుటుంబం యొక్క సగటు వయసు ఎంత? ఓకే చూద్దాం. మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు 8 మంది. చూడండి మరి 8 మంది యొక్క సగటు, మరి 8 మంది యొక్క సగటు ఎంత సార్ అంటే 39 సంవత్సరాలు. మరి వాడు చెప్తుంది 10 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. మరి ప్రస్తుతం వీళ్ళ వయసు 39 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత అంటే మొదటి వ్యక్తికి 10 కలపాలి, రెండో వ్యక్తికి 10 కలపాలి, మూడో వ్యక్తికి 10 కలపాలి. ఇలా అందరికీ 10 కలిపితే యావరేజ్ కూడా ఏమవుతుంది 10 కలుగుతుంది. అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ 8 మంది యొక్క సగటు ఎంత అవుతుంది సార్ అంటే చూడండి 8 మంది సగటు 49 సంవత్సరాలు. ఎనఫ్ అయిపోయింది. చూడండి వాడు ఏమడిగాడు సార్ అంటే 8 మంది యొక్క కుటుంబ సగటు 39 ఉంది. ఎప్పుడు ప్రస్తుతం 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ సగటు అడుగుతున్నాడు. మరి 10 సంవత్సరాల తర్వాత 8 మంది సగటు ఎంత 49 అవుతుంది. మరి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే 6 సంవత్సరాల తర్వాత ఒక పిల్లోని దత్తత తీసుకున్నట్లయితే, అంటే ఇప్పటి నుంచి 6 సంవత్సరాల మధ్యలో మేము తీసుకోం, 6 సంవత్సరాల తర్వాత తీసుకుంటాం. 6 సంవత్సరాల తర్వాత ఒక పిల్లోని దత్తత తీసుకుంటే వాడికి ఎన్ని సంవత్సరాలు వస్తాయి 4 సంవత్సరాలు వస్తాయి. ఎందుకని వాడు అడుగుతుంది 10 సంవత్సరాల తర్వాత కాబట్టి. ఓకేనా? ఇప్పుడు 8 మంది యొక్క వయసు 49 సంవత్సరాలు అవుతాయి. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత. మరి 10 సంవత్సరాల తర్వాత ఆ బుడ్డోడి వయసు ఎంత అయిద్దో కావాలి. వాడిని ఎప్పుడు తీసుకుంటారంట 6 సంవత్సరాలు ఆగి తీసుకుంటారంట. ఓకేనా? అంటే ఇప్పుడు తీసుకోరు, ఒక 6 సంవత్సరాలు ఆగిన తర్వాత. మరి 6 సంవత్సరాలు ఆగిన తర్వాత తీసుకుంటే వాడి వయసు ఎంత ఉంటుంది 4 సంవత్సరాలు. ఇది ఆ ఫ్యామిలీ యొక్క మ్యాప్. ఫ్యామిలీలో ఉంది మొత్తం ఎంతమంది సార్ అంటే 9 మంది. ఓకే, ఇది మ్యాటర్ అయిపోయింది. 9 మంది ఉన్నారు. 8 మంది యొక్క సగటు 49, ఒకడున్నాడు వాడి సగటు ఎంత 4. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే యావరేజ్ కనుక్కుందాం. మరి చూడండి 8 × 49. చూడండి 9 8 72, 2 రాసి ఏం చేద్దాం సార్ అంటే 7 పక్కన పెడదాం. నెక్స్ట్ మరి 8 4 32, 32కి 7 కలిపితే ఎంత సార్ అంటే 39. 392 + 4 ఒక 4 4 కాబట్టి మరి బై ఏం చేద్దాం సార్ అంటే మొత్తం 9 కదా, 9తో క్యాన్సిల్ చేద్దాం. సో వెంటనే ఈ 4 దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది 396 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని 9తో క్యాన్సిల్ చేద్దాం. 9 4 36, నెక్స్ట్ మళ్ళీ 9 4 36. అప్పుడు వాళ్ళ యొక్క సగటు ఎంత అవుతుంది 44. మరి ఉందా సార్ 44 అంటే ఆప్షన్ డి లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో కూడా నువ్వు ఆన్సర్ తీసుకోవడానికి ఏముంది అవకాశం అయితే ఉంది. ఒకవేళ నాకు ఈ ఆన్సర్ రాదు సార్, ఈ క్వశ్చన్ అర్థం కాలేదు, ఇంకేమన్నా మార్గం ఉందంటే చూడండి మరి 8 మంది యొక్క సగటు 39 ఉంది. 10 సంవత్సరాల తర్వాత 8 మంది సగటు ఎంత అవుతుంది 49 అవుతుంది. మరి ఒక బుడ్డోడు ఉంటాడు, ఆ బుడ్డోడి యొక్క వయసు అప్పుడు ఏమవుతుంది 4 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళ యొక్క మొత్తం సగటు ఎంత అనేది ఇక్కడ అడిగే క్వశ్చన్, అంతే కదా. చూడండి మరి ఇప్పుడు 8 మంది సగటు 49, మరి వీడి సగటు ఎంత ఉంది 4 ఉంది. ఓకేనండి. మరి ఒకడి వయసు సగటు 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా సగటు ఏమవ్వాలి తగ్గాలి. సో 49 కంటే తక్కువ ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్ తీసుకో. అప్పుడు నువ్వేం చేసినట్టు 50% ఆన్సర్ ని క్రాక్ చేసినట్టే. ఓకేనా అండి. ఈ రెండింటిని ఎప్పుడైతే నువ్వు ఎలిమినేట్ చేయగలిగావో సో ఇదైనా ఆన్సర్ ఇది పెట్టినా 50% తప్పు అవుతుంది, 50% రైట్ అవుతుంది. మరి ఇది పెట్టిన 50% రైట్ అవుతుంది, 50% తప్పు అవుతుంది. ఒకవేళ నువ్వు
ఆప్షన్ డి తీసుకోగలిగితే ఖచ్చితంగా ఆన్సర్ చేసినట్లే. సో ఇలా కూడా నువ్వు ఏం చేయడానికి అవకాశం ఉంటుంది, అజంప్షన్ చేసుకొని ఈ రెండిట్లో దేన్నన్నా ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని అన్ని బీలు అన్ని సీలు పెట్టొద్దు. ఓకేనా, వీటిని కూడా చూడాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూద్దాం. చూడండి, మరి ఏమంటున్నాడు, the mean of the average of 9 children in a family is 14 years. Okay, the age of their grandfather and grandmother 71 years and 67 years. Okay, find the mean of the ages of children and grandparents. చూడండి ఏమంటున్నాడు, ఒక ఉమ్మడి కుటుంబంలో 9 మంది పిల్లల యొక్క సగటు 14 సంవత్సరాలు. ఓకే, వారి తాత మరియు అమ్మమ్మ యొక్క వయసులు వరుసగా 71 మరియు 67 సంవత్సరాలు అయితే పిల్లలు మరియు అక్కడ ఉన్న తాత మనవళ్ళ యొక్క వయసుల సగటు ఎంత, మరి వాళ్ళ సగటు ఎంతో చెప్దాం. చూడండి, మరి ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 9 మంది, మరి వాళ్ళ సగటు ఎంత 14. 14 9 ఎంత సార్ అంటే 126. చూడండి, మరి 9 మంది సగటు ఎంత సార్ అంటే 126. ఓకే, నెక్స్ట్, మరి వీళ్ళ వయసులు ఇచ్చాడు. మరి తాత వయసు 71, మరి బామ్మ వయసు ఎంత సార్ అంటే 67. ఇది మొత్తం కలుపుదాం. చూడండి, 7 7 14, 4 రాసి ఇక్కడ ఒకటి రాద్దాం. 7 3 10, 10 6 16 కాబట్టి ఇక్కడ ఒకటి రాద్దాం. ఎంత సార్ అంటే 264. ఓకే, మరి ఇది ఏంటి సార్ అంటే వాళ్ళ వయసులు మొత్తం అంటే 9 మంది పిల్లలు, ఇద్దరు, మొత్తం ఎంతమంది 11 మంది. మరి ఆ 11 మంది యొక్క సగటు ఎంత అంటున్నాడు, d/11. చూడండి, 11 2 ఎంత సార్ అంటే 22, 11 4 44. సో ఆన్సర్ ఏమవుతుంది, జస్ట్ 24. మరి ఉందా సార్ 24 అంటే ఖచ్చితంగా ఉంటది, ఏలోనో బిలోనో సిలోనో ఉంటది. ఉండకపోతే వాడే మనకి మార్క్ తీసుకొచ్చి ఇస్తాడు. ఓకేనా అండి, సో దీని ఆన్సర్ 24. ఇదే విధంగా చేయాలి. అంతేగా నువ్వు ఇంకేదన్నా చేస్తే ఏమవుతుంది, నీ టైం వేస్ట్ అవుతుంది. లేదు సార్ నేను ఇంకా స్పీడ్గా లెక్కేయగలను అనుకుంటే చూడండి, మరి 14 9 ఎంత అంటే 126. ఇలా రాసి కౌంట్ చేసేసుకో. ఏడే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 7 ఇక్కడ 6 7 6 ఇక్కడ ఒకటి ఎంత సార్ అంటే 7 7 14. 4 రాసి ఒకటి మైండ్ లో పెట్టుకో. మరి ఇక్కడ 1 అను ఒక 2 3, మరి 3 7 3 7 ఎంత 20. ఓకేనండి, 3 7 20 కాదు 10 10 6 16. 6 రాసి ఒకటి పక్కన పెట్టుకో. ఇక్కడ ఒకటి ఉంది, ఆ ఒకటి కలిపితే ఎంత 2 264 డివైడెడ్ బై ఎంతమంది 11 మెంబర్స్. 11 తో కట్ చేయి. మరి 11 తో కట్ చేస్తే 11 2 22 11 4 44. సో ఆన్సర్ జస్ట్ 24. ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఇలా మనం ఏం చేయొచ్చు సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. ఇది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఎందుకు చేస్తున్నాము ఏం చేస్తున్నామని తెలిసింది అనుకోండి కాన్సెప్ట్, అప్పుడు ఇలా చేయొచ్చు. లేకపోతే ప్రొసీజర్ చేసుకుంటా యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 ఏమంటున్నాడు చూడండి. చూడటానికే క్వశ్చన్ ఇంత ఉంటుంది, ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, ఎట్ ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ 10th is 15.5 years. Okay, the present age of the class teacher is 47 years. Okay, what will be the average age the students and class teacher after 5 years? చూడండి ఏమంటున్నాడు, ప్రస్తుతం 10వ తరగతిలో 20 మంది విద్యార్థుల యొక్క సగటు 15.5 సంవత్సరాలు. ఓకే, ప్రస్తుతం ఆ తరగతి యొక్క ఉపాధ్యాయుని వయసు 47 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాల తరువాత విద్యార్థులు మరియు ఆ తరగతిలోని ఉపాధ్యాయుని యొక్క సగటు వయసు ఎంత చూద్దాం. చూడండి, మరి ప్రస్తుతం కనుక్కుందాం. మరి ప్రస్తుతం వీళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 20 మంది ఉన్నారు. మరి వీళ్ళ యొక్క మొత్తం చూద్దాం. ఒక్కొక్కరి దగ్గర 15.5 ఉందంట. సో 0కి పాయింట్ కట్టు. ఓకే, 155 ఇంటూ 155 ఎంత సార్ అంటే 310. మరి వీళ్ళ వయసులు మొత్తం ఎంతకి సమానం 310కి సమానం. మరి ఇక్కడ 20 మంది ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నాడు, మరి ఇక్కడ ఒకడు, మరి వాడి వయసు ఎంత 47. మొత్తం ఆ 47 తీసుకెళ్లి 310కి కలుపుతాం. 310కి 47 కలిపితే ఎంత సార్ అంటే ఇక్కడ చూడండి, మరి 310కి 47 కలిపితే 357 అయిపోయింది. ఈ 357 ఎవరిది సార్ అంటే చూడండి ఎంతమంది, ఇక్కడ ఒక 20 మంది విద్యార్థులు, ఇక్కడ ఒక ఫ్యాకల్టీ, మొత్తం 21 మంది. సో 21తో కట్ చేద్దాం. చూడండి, మరి 21తో కట్ చేస్తే 7వ ఎక్కం, 7 3 21, 7 5 35, 7 1 7. మళ్ళీ 3 1 3 ఎన్ని సార్లు సార్ అంటే 17 సార్లు. ఓకే, 17 వచ్చింది. ఏం సార్ ఈ 17 అంటే చూడండి, మరి ఇక్కడ 20 మరియు 1 21 మంది ఉన్నారు కదా, ఈ 21 మంది యొక్క యావరేజ్ ఎంత సార్ అంటే 17 సంవత్సరాలు. ఓకే, క్లియర్.
మరి 21 మంది యొక్క సగటు ఎంత? 17 సంవత్సరాలు. ఎప్పుడు? ప్రస్తుతం. వాడు అడిగింది ప్రస్తుతం కాదు సార్, 5 సంవత్సరాల తర్వాత మీరు మర్చిపోయారా అంటే నేను మర్చిపోలేదు. మరి ప్రస్తుతం వీళ్ళ వయసు ఎంత? 17 సంవత్సరాలు యావరేజ్. మరి అందరికి 5 సంవత్సరాలు వస్తాయి, అవునా కదా? 20 మంది విద్యార్థులకి 5 5 5 కలపాల్సిందే. మరి ఫ్యాకల్టీకి కూడా 5 కలపాల్సిందే. అంటే 21 మందికి 5 5 5 కలపాలి కదా. వీళ్ళందరికీ 5 5 కలిపే బదులు యావరేజ్ కి 5 కలుపుదాం. మరి 17కి 5 కలిపితే ఎంత సార్ అంటే జస్ట్ 22 సంవత్సరాలు. సో వాళ్ళ యొక్క సగటు వయసు ఎంత సార్ అంటే 22. ఎప్పుడు? ఒక 5 సంవత్సరాల తర్వాత. మరి ఉందా సార్ 22 అంటే? ఖచ్చితంగా ఉంటది, ఉండకుండా ఉండే అవకాశం లేదు. మరి ఈ క్వశ్చన్ కి ఎవరైనా 22 పెడతారా సార్ అంటే పెట్టే అవకాశమే లేదు. ఈ క్వశ్చన్ మొత్తం పాయింట్ లోనే ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఖచ్చితంగా పాయింట్ లోనే వస్తుందని చెప్పేసి మన మైండ్ చెప్తుంది, మనం చెప్పం. మన మైండ్ అప్పుడప్పుడు అలా థింక్ చేస్తూ ఉంటది. పాయింట్ లోనే ఉంటదని చెప్పేసి 22 తప్ప ఏదైనా పెట్టొస్తారు కానీ 22 మాత్రం పెట్టరు. ఆన్సర్ మాత్రం ఏమవుతుంది? అది అవుతుంది. వాడంతా టెక్నికల్ గా కూడా స్టూడెంట్ మైండ్ ని ఆలోచించి క్వశ్చన్లు ఇస్తాడు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. ఓకేనండి. మరి ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30. మరి ఈ 30 క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. The captain of a cricket team of 11 members is 35 years old. Okay. And a wicket keeper is 5 years older than captain. Okay. If the age of the two are executed, okay, the average of the remaining players is 3 years less than the average of the whole team. Okay. What is the average age of the whole team? చూడండి ఏమంటున్నాడు. 11 మంది సభ్యులు ఉన్న ఒక క్రికెట్ జట్టులో కెప్టెన్ వయసు 35 సంవత్సరాలు మరియు వికెట్ కీపర్ కెప్టెన్ కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. ఓకే. ఈ ఇద్దరు యొక్క వయసులను మినహాయిస్తే మిగిలిన గ్రూప్ లో మిగిలిన ఆటగాళ్ళ యొక్క మొత్తం సగటు 3 సంవత్సరాలు తగ్గుతుంది. ఓకే. అయినా ఆ జట్టు యొక్క సగటు వయసు ఎంత చూద్దాం. మరి దీనికోసం ఒక్కొక్కళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. చూద్దాం. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఇద్దరు యొక్క వయసులు తెలుసు. ఒకళ్ళు ఎవరు సార్ అంటే క్యాప్టెన్. ఓకేనండి. మరి ఒకడు క్యాప్టెన్ ఉన్నాడు, కే అనుకుందాం వాడిని. మరి క్యాప్టెన్ యొక్క వయసు ఎంత సార్ అంటే 35 సంవత్సరాలు. ఓకే, క్లియర్. మరి ఆ వాడికంటే వికెట్ కీపర్ ఇంకోడు ఉన్నాడు. మరి వికెట్ కీపర్ వాడికంటే ఎన్ని సంవత్సరాలు పెద్దోడంట? 5 సంవత్సరాలు పెద్దోడు. మరి వీడి వయసు 35. మరి వికెట్ కీపర్ వీడికంటే 5 సంవత్సరాలు పెద్దోడు అంటే వీళ్ళ వయసు ఎంత? 40. ఓకే. మరి వీళ్ళిద్దరిని ఏం చేశారు? తీసి బయట తీసేశారు. మరి 35 మరియు 40 మరి మొత్తం ఎంత సార్ అంటే 75 సంవత్సరాలు. చూడండి. మరి ఇక్కడ ఎంతమంది సార్ అంటే ఇద్దరు వ్యక్తులు. టీం నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. మరి ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతా ఏం చేశారు సార్ అంటే 75 సంవత్సరాలు తీసుకెళ్లారు. లేదా వీటిని కాసేపు రూపాయలు అనుకుందాం నా కోసం. మరి ఇక్కడ ఏం చేశారు సార్ అంటే మొదటి వ్యక్తి 35 రూపాయలు తీసుకెళ్లాడు. మరి రెండో వ్యక్తి 40 రూపాయలు తీసుకెళ్లాడు. మరి ఇద్దరు కలిసి ఏం చేశారు సార్ అంటే 75 రూపాయలు తీసుకెళ్లారు. మరి 75 రూపాయలు తీసుకెళ్తే ఆ టీంలో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. చూడండి. మరి టీంలో ఉంది ఎంతమంది సార్ అంటే 11 కాదు 9. అరే అదేం సార్ వాడు 11 అంటే మీరు 9 చేశారంటే ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కదా. ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఎంతమంది ఉన్నారు? 9 మందే ఉన్నారు. ఈ 9 మంది కూర్చొని ఏడుస్తా ఉన్నారు. ఎందుకు సార్ వీళ్ళు ఏడవడం అంటే వీళ్ళు వెళ్ళిపోతూ 3 రూపాయలు ఏం చేశారు? 3 రూపాయలు తగ్గిందంట. అందరి యావరేజ్ 3 రూపాయలు తగ్గిందంటే వీళ్ళు ఏం చేశారు? 3 రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్లారు. మరి వీళ్ళు 3 రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్ళడం వల్ల 9 3 ఎంత సార్ అంటే 27. అంటే వీళ్ళు వెళ్తూ ఏం చేశారు? ఒక 27 ఎక్స్ట్రా తీసుకెళ్లారు. చూడండి. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయినందుకు కాదు వాళ్ళ బాధ. ఇద్దరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి బాధ లేదు. వీళ్ళు వెళ్తా ఏం చేశారు సార్ అంటే మరి 3 కిలోలు తగ్గించెళ్ళారు. మరి 3 కిలోలు తగ్గించారు అంటే మరి ఇక్కడ 9 3 27 కిలోలు కోల్పోయారు. ఎవరు కోల్పోయారు సార్ అంటే టీంలో ఉన్నవాడు. మరి వీళ్ళు 27 రూపాయలు ఎందుకు కోల్పోయారు సార్ అంటే వీళ్ళు తీసుకెళ్లాల్సిన 75 రూపాయలు కాదు. ఓకేనండి, తక్కువ తీసుకెళ్ళాలి. కానీ వాళ్ళు 27 రూపాయలు ఎక్కువ తీసుకెళ్లారు. ఆ 27 తీసేయండి. ఆ 27 తీసేసామనుకోండి. చూడండి ఎంత వచ్చింది సార్ అంటే 48. అంటే వీళ్ళిద్దరూ ఎంత తీసుకెళ్ళాలి? 48 తీసుకెళ్ళాలి. మరి వీళ్ళిద్దరూ 48 తీసుకెళ్ళాలి అంటే యావరేజ్ ఎంత సార్ అంటే చూడండి జస్ట్ 24. యావరేజ్ ఎంత ఉంది సార్ అంటే 24.
యావరేజ్ 24 ఉంది, ఇద్దరు కలిసి 48 తీసుకెళ్ళాలి. మరి వీళ్ళు 48కి బదులుగా ఎంత తీసుకెళ్లారు? 75 తీసుకెళ్లారు. మరి వీళ్ళు 75 తీసుకెళ్ళడం వల్ల ఏమైంది? వాళ్ళ మొత్తానికి ఒక 27 రూపాయలు లాస్ వచ్చింది. వాళ్ళు చెప్తుంది అదే, మేము మా యావరేజ్ 24 ఉంది, వీళ్ళు పోతూ పోతూ వీడు 24 తీసుకెళ్ళాడు అనుకో, మాకు యావరేజ్ లో ఎలాంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఎప్పుడైతే వీళ్ళు 48కి బదులుగా 75 తీసుకెళ్లారో దానివల్ల మేము 27 కోల్పోయామంటున్నాడు. మరి వాడు అడుగుతుంది యావరేజ్. మరి యావరేజ్ ఎంత సార్ అంటే జస్ట్ 24. అంతేగాని నువ్వు ఇంకేదేదో చేస్తా కూర్చుంటే ఏమైంది, వీడు వికెట్ రేపర్, వాడు వీడు అని చెప్పేసి ప్రొసీజర్ చేస్తే నీకు టైం అనేది సరిపోదు. ఓకేనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే విధంగా చేయాలి. సో ఈ విధంగా మనం ఏం చేద్దాం సార్ అంటే ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యావరేజ్ లో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అవి చూద్దాం, పర్సంటేజ్ లో ఎన్ని వచ్చినాయో చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ లో చూద్దాం, డిస్కౌంట్ లో చూద్దాం. ప్రతి చాప్టర్ అండి, ప్రతి చాప్టర్ లో ఇదే విధంగా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎవరైతే ఇంకా కాన్సెప్ట్ నేర్చుకోలేదో వాళ్ళు ప్రజెంట్ కాన్సెప్ట్ ని నేర్చుకోండి. ఓకేనా? మన దగ్గర మనం 1 year కోర్స్ అనేది ప్రొవైడ్ చేసాం, 6 month కోర్స్ ప్రొవైడ్ చేసాం. ఎవరైనా సరే ఫస్ట్ 1 year కోర్స్ కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకు సార్ అంటే ఓన్లీ క్లాసులు చెప్పి వదిలేయడం కాదు, వీటి తర్వాత మీకు టెస్టులు ఉంటాయి, నెక్స్ట్ లైవ్ క్లాసులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అంతేగాని జస్ట్ మనం క్లాసులు చెప్పి వదిలేయడం కాదు, దాని తర్వాత ఇంకా మీకు 1 year క్లాసులు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఏ ఎగ్జామ్ రాసినా దానికి సంబంధించి ప్రతి క్వశ్చన్స్ ని ఇదే విధంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోకపోతే క్లియర్ గా దాంట్లో మన కోర్స్ ఉంది, ఒకసారి యాప్ లోకి వెళ్ళండి, యాప్ లోకి వెళ్ళి మన కోర్స్ అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకు ఒకసారి మన వీడియో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.